చైనాలో బ్రాండ్ తెలంగాణ బజాయిస్తున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. పెట్టుబడులే టార్గెట్గా వరుస సదస్సులు సమావేశాల్లో పాల్గొంటున్నారు. అవకాశాలు అందుకోండి, ఇన్వెస్ట్మెంట్లు పెట్టండి అంటూ ప్రచారం చేస్తూనే షాంఘై బ్యాంక్ను ఆర్థిక సాయం అడిగారు. చైనా పర్యటనలో 4వ రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ బిజీగా గడుపుతున్నారు. ఉదయం డేలియన్ సిటీ నుంచి మధ్య కోస్తా నగరం షాంఘైకి వచ్చారు. గంటకు 300 కిలోమీటర్ల వేగంతో నడిచి మ్యాగ్లెవ్ హైస్పీడ్ రైల్లో సీఎంతో పాటు మంత్రులు, అధికారుల బృందం చైనాలోని అతిపెద్ద నగరమైన షాంఘైకి చేరుకున్నారు. షాంఘైలో న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫీస్ను మంత్రులు, అధికారులతో విజిట్ చేశారు సీఎం కేసీఆర్. అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఆర్థిక సాయం అందించే న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ప్రెసిడెంట్ కేవీ కామత్, వైస్ ప్రెసిడెంట్ జియాన్జూ ఇతర అధికారులతో మంతనాలు జరిపారు. బ్యాంక్ అధికారులకు తెలంగాణ బ్రాండ్ గురించి వివరించారు ముఖ్యమంత్రి. రాష్ట్రంలోని పట్టణాల్లో అభివృద్ధి ప్రాజెక్టులు, వ్యర్థాల నుంచి విద్యుత్ ఉత్పత్తి, నీటిపారుదల ప్రాజెక్టులకు నిధులు అందించాలని న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అధికారులను సీఎం కోరారు. సమావేశం ఆసక్తికరంగా జరిగిందని, షాంఘై బ్యాంక్ అధికారులు పాజిటివ్గా స్పందించారని సీఎంఓ కార్యాలయం తెలిపింది. గ్లోబల్ ఫైనాన్షియల్ హబ్ గా పేరున్న షాంఘై సిటీలో వరుస సమావేశాలు, సదస్సులో పాల్గొన్నారు ముఖ్యమంత్రి. సిఐఐ తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన సెమినార్లో చైనా పారిశ్రామికవేత్తలతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. దాదాపు 60 కంపెనీలకు చెందిన సీఈఓలు, ప్రతినిధులు ఈ సదస్సుకు అటెండ్ అయ్యారు. మేక్ ఇన్ తెలంగాణపై క్యాంపెయిన్ చేస్తూనే సరికొత్త ఇండస్ట్రియల్ పాలసీని అక్కడి కంపెనీలకు పరిచయం చేశారు సీఎం. పెట్టుబడులు పెట్టేందుకు తెలంగాణలో అన్ని అవకాశాలు వినియోగించుకోవాలని కంపెనీలను కోరారు కేసీఆర్. Because there are so many single windows propagated by so many countries and so many states in the country of India. I promise you, you will certainly live up to your expectations. All the other single windows are having little or big grills, but I tell you very clearly, the single window offered by Telangana for giving you clearances has no grills at all. It's a single window without grills. After receiving your application, you will get an invitation to come to Hyderabad, and you will be received in the airport by the Industries Department protocol officials, and you will be. సమావేశం ముగిసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తరఫున కంపెనీ ప్రతినిధులకు ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు.